ఇవాళ మీరు చేస్తున్నటువంటిది కొడంగల్కు ఆ లిఫ్ట్ జూరాల నుంచి లిఫ్ట్ ద్వారా నీళ్ళు తీసుకొస్తే తొందరగా అవుతుందని మీరు అనుకుంటున్నారు. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, పరిశీలించండి. ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలంటే 3 సంవత్సరాలు కావాలి. 3 సంవత్సరాల ప్రాజెక్ట్ కూడా నీళ్ళు వస్తావో రాదో తెలియదు, నీళ్ళు ఉంటావో తెలియదు. ఒక్కసారి ఇంజనీర్లను జూరాల పైన ఏమేమి జరుగుతున్నాయో కర్ణాటకలో అధ్యయనం చేయమని చెప్పండి. గొప్ప ప్రమాదం త్వరలోనే ముంచుకొస్తుంది. జూరాల పైన గణేకల్ రిజర్వాయర్ దగ్గర 2 TMC నీళ్ళు తీసుకుపోవడానికి సిద్ధమైంది. పైన గుర్జాపూర్ రిజర్వాయర్ ఉంది, భీమా దగ్గర ఒక బ్యారేజ్ కడుతున్నారు, గుర్జాపూర్ దగ్గర ఒక బ్యారేజ్ ఉంది. గణేకల్ రిజర్వాయర్ ద్వారా లిఫ్ట్ తుంగభద్ర టేలెంట్కు లిఫ్ట్ ద్వారా నీళ్ళు తీసుకుపోవడానికి 200 కోట్లతో శాంక్షన్ అయింది. 200 కోట్లతో శాంక్షన్ అయ్యి అతి త్వరలోనే పంపులు బిగించి నీళ్ళు తీసుకోవడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆ పైన గూగుల్ బ్యారేజ్ కూడా ఉంది. జూరాల పైన 4 బ్యారేజీలు కొత్తగా 200 కోట్లు శాంక్షన్ చేసి మళ్ళా తుంగభద్ర టేలెంట్ నీళ్ళు తీసుకుపోవడానికి మోటార్లు బిగిస్తూ ఉన్నారు. ఇవన్నీ జరిగిన తర్వాత జూరాలలో మొత్తం మట్టి నిండికపోయి ఉండేదే 6 TMC నీళ్ళు ఉండే పరిస్థితి లేదు. దానిలో నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఇవన్నీ రావాలా. వర్షాకాలం తర్వాత 2-3 నెలల తర్వాతనే నీళ్ళు ఉంటావో లేనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇవన్నీ సాధ్యమవుతాయా? కావాలంటే ఆ కాలువలకు మీరు ఏదైనా పేరు పెట్టుకోండి. కృష్ణ శ్రీశైలంలో దాదాపు 290 TMC నీళ్ళు ఉన్నటువంటి శ్రీశైలం ఈరోజు కూడా డెడ్ ఎండ్లో నీళ్ళు ఉన్నాయి. ఎండాకాలం కూడా లిఫ్ట్ తీసుకోవడానికి అక్కడ నీళ్ళు అవకాశాలు ఉన్నాయి. వర్షాకాలం తర్వాత 3 నెలల తర్వాత నీళ్ళు ఉంటావో లేనో ఉన్నటువంటి జూరాల కన్నా ఎన్ని అంతలు ఎక్కువ, అది ఒక 20-30 అంతలు ఎక్కువ ఉన్నటువంటి అంత పెద్ద ప్రాజెక్టులను వదిలిపెట్టి ఈ పైన బ్యారేజీల మీద బ్యారేజీలు కర్ణాటకలో కట్టుకుంటూ పోతా ఉన్నారు. మరి ఒకవేళ మీరు ఈ లిఫ్ట్ ద్వారా నీళ్ళు తీసుకొచ్చేటట్టుంటే కనీసం పైన ఆపండి, కట్టే ప్రాజెక్టులన్నా. అనవసరంగా ఆ ప్రాజెక్టులను ఆపకుండా కొత్త ప్రాజెక్టు నీళ్ళు లేకుండా ఈ ప్రాజెక్ట్ చేయడం వల్ల లాభం ఉండదు. పోనీ ఒకవేళ మీరు సపరేట్గా లైన్ కావాలని తీసుకోండి. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టుకు ఒక 3 నెలలు కష్టపడితే నీళ్ళు వచ్చేది. ఒక 3-4 నెలలు ఉదండపూర్ కానీ కరివెన కానీ టోటల్ పైన ఉన్నటువంటి 5 రిజర్వాయర్లు కూడా కంప్లీట్ అయినాయి. ఏదల నుంచి మొదలుకుంటే ఉదండపూర్ వరకు ఒక 15% పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. 15% పనులు కంప్లీట్ చేస్తే కొడంగల్ వరకు నీళ్ళు వస్తాయి. జూరాలను కూడా నింపుకొని జూరాల ద్వారా కూడా మనం నీళ్ళు తీసుకునే పరిస్థితి దీనిలో ఉంది. గ్రావిటీ ద్వారా కోయిల్ సాగర్ నింపే పరిస్థితి కూడా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు ఉంది. లక్ష్మీదేవిపల్లి వరకు కూడా నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. తాండూరు కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉంది. కనుక దయచేసి ఒక్కసారి మీరు మీ ఇంజనీర్లను పంపించండి, ఆలోచన చేయండి. 3 నెలల్లో కంప్లీట్ అయ్యి టోటల్ ఉమ్మడి జిల్లా మొత్తం సస్యశ్యామలమైనటువంటి ప్రాజెక్టు వదిలిపెట్టి నీలరాన్ దగ్గర మనం చేయడం వల్ల అంతర్గతమైనటువంటి కొట్టడాలు తప్ప 2-3 నియోజకవర్గాల్లో కొట్టడాలు తప్ప రిజల్ట్ అనేది ఉండదు.